డెలివరీ అయిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్‌కి సంబంధించిన వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు తీసుకోవాలి? రైట్ టైమ్ ఏది? అని చెప్పదలుచుకున్నాను. యూజువల్లీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే హెచ్‌పివి వ్యాక్సినేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ హెచ్‌పివి వ్యాక్సినేషన్ అనేది ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాకుండా యానోరెక్టల్ క్యాన్సర్‌కి కూడా ఇది హెల్ప్ చేయడం అంటూ జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ కొన్ని రకాల క్యాన్సర్స్‌ని నివారించవచ్చు. దాంతో పాటుగా మేల్స్‌లో వచ్చేసి పెనైల్ కార్సినోమాస్ కానీ, పెనైల్ క్యాన్సర్ లీషన్స్ కానియండి రాకుండా అరికట్టవచ్చు. ఈ క్యాన్సర్ సంబంధించిన వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో, ఈ వ్యాక్సినేషన్ గురించి మీకు ఇంతకుముందు చేసిన వీడియోలో ఏది సరైన వయసు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆల్రెడీ. ఇప్పుడొచ్చేసి గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు మాత్రం వ్యాక్సినేషన్ తీసుకోకూడదన్న విషయాన్ని కూడా ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడొచ్చేసి డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఏ టైంకి తీసుకోవచ్చు. డెలివరీ అయిన తర్వాత వెంటనే వ్యాక్సినేషన్ తీసుకోవడం అంటూ జరగకూడదు. ఒక 6 వారాల గ్యాప్ ఇచ్చిన తర్వాత హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది వాళ్ళు తీసుకోగలుగుతారు. 6 వారాలు గడిచిన తర్వాత ఏంటి అంటే యాక్చువల్ పోస్ట్ పార్టమ్ పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి లాక్టేషన్ టైంలో కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో అంటే పాలు పట్టే తల్లులు కూడా తీసుకోవచ్చు. కానీ హీలింగ్ టైంలో ఎప్పుడైతే డెలివరీ అయిన తర్వాత ఒక 6 వారాల టైం అనేది తల్లికి సమయం పడుతుంది. సో ఈ సమయాన్ని కవర్ చేసిన తర్వాత మాత్రమే హెచ్‌పివి వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఉంటుంది.